1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు నమస్కారం. గురుగారు ఇవి ఫన్నీగా అనిపిస్తుంటాయి గురుగారు చూడడానికి. కుడి కన్ను అదురుతుంటే ఇలా అంటే ఏదో అశుభం జరగకపోతే, ఎడమ కన్ను అదురుతుంటే మంచిగా ఏంటి ఇవి అయితే వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఉంగరాలు పెట్టుకొని రబ్ చేస్తూ ఉంటారు. అంటే ఇవి వినడానికి కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. అసలు దీని వెనకాల ఏమైనా శాస్త్రం ఏమైనా ఇలా రాసి ఉందా, లేకపోతే ఇలా నిజంగానే చెడు జరుగుతుందా, లేకపోతే మంచి శకునాలు ఏమైనా రాబోతున్నాయని ఇండికేషన్స్ చేస్తున్నట్లు అసలు ఉంటాయి అంటారా గురుగారు? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అవునా గురుగారు? కుడి కన్ను అదరడం, ఎదర కన్ను అదరడం ఇవి శుభానికి అశుభానికి సంకేతాలు. ఏది దేనికి అంటారు? ఇది దేనికి అంటే కుడి కన్ను అదిరితే అంటే పురుషుడికి కుడి కన్ను అదిరితే శుభం, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే శుభం. అంటే మంచి చెడులను సూచించడానికి కొన్ని సంకేతాలు మన శరీరం నుంచే వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్తాం, అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి ఏదో కొంత గాబరాగా అంటే కొన్ని చోట్ల ఆనందంగా ఉంటాం, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంది ఇక్కడ అనిపిస్తుంది. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లోపల మనసులో ఒక ఏదో తెలియనటువంటి ఆందోళన, ఏదో తెలియనటువంటి గాబరా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటి, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే ఏదో ఇంక ఇబ్బంది అయిపోతుందని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఈ సంకేతాలు, ఇలాంటి సంకేతాలలో కుడి కన్ను అదరడం, ఎడమ కన్ను అదరడం అనేది. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మ, కుడి కన్ను ఎడమ కన్ను అదరడం అంటే అమ్మ జీవితంలో అంటే శరీరంలో వీక్నెస్ ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు అదురుతూ ఉంటాయి, కానీ అది వేరు ఇది వేరు. శరీర దారుఢ్యం లేకుండా వీక్నెస్ ఉన్న వాళ్ళకు కూడా అదురుతూ ఉంటాయి, కానీ అది వేరు ఇది వేరు. ఈ కుడి కన్ను ఎడమ కన్ను అదరడం అంటే ఏమిటి అంటే, మనకి షట్చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత అనేటటువంటి ఆజ్ఞాచక్రం, ఇలాంటి చక్రాలు షట్చక్రాలు ఉంటాయి. విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, ఇలా మన పృష్ఠభాగం దగ్గర నుంచి శిరోభాగం వరకు కూడా 6 చక్రాలు ఉంటాయి మొత్తం. ఈ పైన ఉన్నది సహస్రార చక్రం, ఇక్కడ బొట్టు పెట్టుకునే చోట ఉండేటువంటిది ఆజ్ఞాచక్రం. ఎప్పుడైతే మనం భగవదారాధన చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటాము, ఈ మెడిటేషన్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ 6 చక్రాలు కూడా సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటాయి. అందరికీ అవి సంకోచ వ్యాకోచాలు చైతన్యంగా ఉండవు, ఎందుకంటే ఎవరు ఇప్పుడు మెడిటేషన్ చేయట్లేదు కాబట్టి. అయితే ఈ సంకోచ వ్యాకోచాలు ఉన్నప్పుడు అంటే బాగా ఎక్కువగా అది కూడా అందరికీ అదరవు. ఈ కళ్ళు అదరడం, తర్వాత ఈ సిమ్టమ్స్ అందరికీ కూడా తెలియదు, కొంతమందికే తెలుస్తుంది. ఎలాంటి వాళ్ళకి, ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఈ వీళ్ళు బాగా దైవారాధన చేయడం, అలాగే బాగా మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ షట్చక్రాలు, మూలాధారం, అనాహతం, ఒక్కొక్క చక్రం చైతన్యం చెంది ఒకదాని నుంచి ఇంకోటి తిరుగుతూ 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 ఆజ్ఞాచక్రానికి వస్తాయి. ఈ ఆజ్ఞాచక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. ఇది తిరిగేటప్పుడు ఏమవుతుందయ్యా అంటే, అప్పుడు ఏమవుతుంది, 6th సెన్స్ పనిచేస్తుంది. 6వ చక్రం ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో అప్పుడు 6th సెన్స్ పనిచేస్తుంది. ఈ చక్రం తిరిగేటటువంటి సమయంలో మనకి ఏదైనా మంచి జరుగుతుంది అనుకోండి, అది క్లాక్ వైజ్ గా తిరుగుతూ ఉంటుంది, కుడి కన్ను వైపు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఒకవేళ చెడు జరిగే సూచనలు ఉన్నాయనుకోండి, ఎడమ వైపు తిరుగుతూ ఉంటుంది, అప్పుడు ఎడం కన్ను అదురుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వస్తువు ఉంది, దాని పక్కన గట్టిగా కొట్టామనుకోండి, పక్క వస్తువు ఎలాగైతే అదురుతుందో అలాగే ఈ చక్రం తిరిగేటటువంటి ఈ యొక్క శక్తికి కుడివైపు తిరిగితే కుడి కన్ను, ఎడం వైపు తిరిగితే ఎడమ కన్ను అదురుతాయన్నమాట. అలా ఆ చక్రం యొక్క చైతన్యాన్ని బట్టి కుడి కన్ను గనక అదిరితే శుభమని, ఎడమ కన్ను గనక అదిరితే అశుభమని పురుషులకి, లేదా ఆడవాళ్ళకి గనక ఎడమ కన్ను అదిరితే గనక శుభమని, కుడి కన్ను అదిరితే అశుభమని తెలియజేసేటటువంటి సంకేతం ఉంటుంది. అది ఇప్పుడు కాదు, పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పింది శాస్త్రం. దాన్ని శకున శాస్త్రం అంటారు. శకున శాస్త్రం. అది షట్చక్రాలు కూడా చైతన్యవంతమైనటువంటి వాడికి మాత్రమే జరిగేది. అది ఎవడు పడితే వాడికి ఎదిరింది అంటే వాడికి టపటపా కన్ను కొట్టుకుందో వాడికి వీక్నెస్ వల్ల కొట్టుకుంటుందని అర్థం. అంతేగాని మంచి చెడుల యొక్క విచక్షణ ఎవరికి తెలుస్తుందయ్యా అంటే పూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి వాడికి మాత్రమే అది తెలుస్తుంది. చిన్న పిల్లలకి కూడా అంటూ ఉంటారు కదా, చిన్న పిల్లలకి తొందరగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఎంత వయసు అంటే 13 ఏళ్ల లోపు వాళ్ళకి, 13 ఏళ్ల లోపు వాళ్ళకి తొందరగా తెలుస్తుంది. ఎందుకయ్యా అంటే ఆ వయసు సాధన చేయడానికి, ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళడానికి, తర్వాత ఇప్పుడు 7వ సంవత్సరం నుంచే
సాధనలో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు అనుకోండి, వాడికి 16 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు పెద్ద జ్ఞాని అయిపోతాడు. వాడికి నిరంతరము షట్చక్రాలు కూడా సంకోచ వ్యాకోచాలు చైతన్యవంతం అవుతూ ఉంటాయి. అదే ఏ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక వాడు మొదలెడితే వాడికి ఆ చక్రాలన్నీ తిరగడం మొదలెట్టేటప్పటికి వాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్ళు వస్తాయి అన్నమాట. అంటే చిన్నతనంలో మొక్క అయినప్పుడు తొందరగా వంగుతుంది, మానయ్యాక తొందరగా వంగదు. ఆ కారణంగా చిన్నపిల్లలకి ఆ 6th సెన్స్ అంటే 13 ఏళ్ల లోపు వాళ్ళకి తొందరగా తెలుస్తుంది. ఎప్పుడైతే 13, 14, 15, 16 దాటిందో ఇంకా వాళ్ళకి అప్పటి నుంచి వాడు ధ్యానంలో ఉండి ఆధ్యాత్మిక చింతనలో ఉండి సాధనలో ఉంటే తొందరగా తెలుస్తుంది. కానీ వాడు గనక ధ్యానం అవేమీ లేకపోతే గనక ఆ యొక్క 6th సెన్స్ అనేది వాళ్ళకి తెలియదు. గురుగారు మరి ఉంగరంతో రుద్దేసుకోండి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇదేంటి గురుగారు? అది కేవలం ఆచారం. అదేంటంటే అనుభవపూర్వకంగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎడమ కన్ను బాగా అదురుతోంది అశుభం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆ ఒక రాగి ఉంగరము లేదా బంగారు ఉంగరము దాన్ని కాస్త ఒకసారి నోట్లో అలా పెట్టుకుని ఇలా రుద్దుకోండి. రుద్దుకుంటే ఏమవుతుందంటే ఆ యొక్క అదురు తగ్గుతుందని చెప్తారు. అంటే అదురు తగ్గుతుంది అంతే తప్ప దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎక్కువసేపు కొట్టుకుంటూ ఉంటేనే అది తగ్గట్లేదు, ఎక్కువసేపు కొట్టుకుంటుంది, అప్పుడు ఆ పని చెయ్యాలి. అది కేవలం ఆచారమే, శాస్త్రంగా. ఉంగరంతో రుద్దుకోవడం అది కూడా అది శాస్త్రంగా. ఎవరో అలాగే చెప్పి ఎవరో పెద్దలు చెప్పుకుంటారు, అది ఆచారంగా మారి ముందుకు వస్తుంది అంతే తప్ప వేరే ఏమి లేదు. తప్పకుండా. ధన్యవాదాలు.